నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, ఈ రకరకాల నొప్పులన్నీ ఎందుకొస్తున్నాయి? అసలు ఏ డెఫిషియన్సీస్ వల్లొస్తున్నాయి? ఎస్పెషల్లీ నరాలలో బలహీనత గానీ, అసలు నరాల బలహీనత ఎందుకొస్తుంది? అంటే బలమైన ఫుడ్ తినకపోతే ఆటోమేటిక్‌గా నరాలలో స్ట్రెంత్ పోతది. దాన్ని నరాల బలహీనత అంటారు. ఇది కామన్. సో, ఆ బలమైన ఫుడ్ ఏంటి? అసలు ఏమిస్తే బలమొస్తది నరాలలో? బి12 గానీ, డి విటమిన్ గానీ, ఐరన్ గానీ, కాల్షియం గానీ, రక్తహీనత గానీ ఉంటే ఖచ్చితంగా మన నరాలలో బలహీనతొస్తది. ఇవి ఖచ్చితంగా ఉండాలి మన బాడీలో. సో, అవి ఎక్కడి నుంచి దొరుకుతాయి? ఫుడ్ ద్వారా దొరుకుతాయి. సో, కాల్షియం ఎక్కడి నుంచి దొరుకుతది? మునక్కాయలండి. అద్భుతం మునక్కాయలు. నేను అందరికి చెప్తున్నా నరాల బలహీనత గానీ, నరాల తిమ్మిర్లు గానీ ఉంటే ప్రతిరోజు ఈ ఈవినింగ్ టైమ్స్‌లో ఆ స్నాక్సు, ఆయిల్ ఫుడ్సు, టీ, కాఫీలు అవన్నీ తాగడం బంద్ చేసేసి ఇప్పుడు నేను చెప్పే వెజిటబుల్ సూప్ తెచ్చుకొని తాగండి. ఒక మంచిగా వెజిటబుల్ సూప్ తాగడం వల్ల నరాలలో స్ట్రెంత్ ఒస్తది. బాడీలో ఎనర్జీ వస్తది. అండ్ మనకెక్కువ ఆకలి గూడా వేయదు సాయంత్రం పూట. మనం తక్కువగా తింటాం కాబట్టి బాడీ మెయింటైన్ గూడా అవుతది. బరువు తగ్గడానికి గూడా చాలా ఆస్కారం ఉంటదనమాట. సో, సింపుల్ ఏంటి ఒక కుండలో గానీ, లేదంటే కుక్కర్‌లో గానీ ఒక మునక్కాయ ముక్కలు 4, 5 ముక్కలేయండి. బీట్రూట్ ముక్కలు 2, 3 ముక్కలు, క్యారెట్ ముక్కలు 2 ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, సొరకాయ ముక్కలుంటే సొరకాయ ముక్కలు, కొద్దిగా జీలకర్రేసి, 2 మిరియాలేసి లైట్‌గా మరీ సాల్ట్ అవసరం లేదు. లిమిట్‌గా టేస్ట్ లేకపోతే తాగలేం కాబట్టి కొద్దిగా లిమిట్. 2 గ్లాసుల వాటర్ కుక్కర్ పెట్టేసేయండి. 2 విజిల్స్ అయిన తర్వాత దింపి స్మాష్ చేసేసేయాలి అంతే. లేదంటే మట్టి కుండలో అయినా సరే ఉడకబెట్టుకోవచ్చు. చాలా మంచిది మట్టి కుండలో ఉడకబెట్టుకొని తాగితే. సో, ఉడకబెట్టేసి స్మాష్ చేసేసి దాంట్లో కొద్దిగా నువ్వుల పౌడర్ గానీ, పంకిన్ సీడ్స్ పౌడర్ గానీ చేసుకొని ఒక్క బౌల్ తీసుకోండి. ఎంత న్యూట్రిషన్ చూసారా? బి12, డి విటమిన్, ఐరన్, కాల్షియం మనం డిస్కస్ చేసిన ప్రతి విటమిన్ సంపూర్ణంగా దొరుకుతది. ఈ మట్టి కుండలో ప్రిపేర్ చేసుకున్న సూప్‌ని, వెజిటబుల్ సూప్‌ని తీసుకొని తాగితే.